హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే యాగంటి టెంపుల్ దర్శించుకుందాం అనుకున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. గైస్, మనం వెళ్తున్న తోలో ఒక మంచి లొకేషన్ కనిపించింది. అది ఏంటి అని దిగి చూస్తే నిజాం కొండ అని తెలిసింది. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామానికి సమీపంలో ఉంది. చూస్తున్నారు కదా, వీటికి ఎర్రమల్ల హిల్స్ అని అంటారు. ఇదిగో కనిపిస్తుంది కదా, మనం వెళ్దాం అనుకున్న లొకేషన్. ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అయిపోతాం. మనం మొదటగా చూస్తుంది యాగంటి టెంపుల్లో కోనేరు ఫ్రెండ్స్. ఇక్కడ స్నానం చేసినట్టయితే సర్వ పాపాలు తొలగిపోతాయని మన పురాణం చెప్తుంది. ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి జై బాలయ్య సాంగ్ కూడా ఇక్కడే షూటింగ్ అయ్యింది. ఫిఫ్టీన్త్ సెంచరీలో విజయనగరపు రాజులు యాగంటి టెంపుల్ని కట్టించారు. యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. ఒకే విగ్రహంలో శివ పార్వతులు ఇద్దరు కనిపిస్తారు. దాన్నే అర్ధనారీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ చుట్టుపక్కల కాకి కానీ గ్రద్ద కానీ కనిపించదు. ఎందుకంటే అగస్త్య మహర్షి పూర్వంలో ఇక్కడ తపస్సు చేసేవారంట. తపస్సు చేసే టైంలో కాకి భంగం కలిగించిందని కాకిని శపించారు. శపించినప్పటి నుంచి కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఆలయం కోసం కాదండి ఈ గుడి కట్టించింది, వెంకటేశ్వర స్వామి గురించి ఈ గుడి కట్టించారు. జరిగిందంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కేటప్పుడు స్వామివారి కుడివైపు గోరు విరిగిపోయింది. అందుకోసం గుడి లోపల పెట్టకూడదని శివ పార్వతుల్ని ప్రతిష్ఠించారు. చూస్తున్నారు కదా, ఇదే అగస్త్య కోనేరు. ఈ నంది నోటు నుంచి వస్తున్న వాటరే కింద కోనేరులో కలుస్తుంది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పిన నంది ఇదే ఫ్రెండ్స్. మన భారత పురావస్తు లెక్కల ప్రకారం 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతున్నట్టు అంచనా వేశారు. 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల మధ్యలో నందీశ్వరుడి చుట్టూ ప్రదర్శనలు చేసేవారు. బట్ ఇప్పుడైతే ఆ ప్లేస్ లేదు, చూడండి. అగస్త్య మహర్షి కేవ్. ఈ కేవ్లోనే అగస్త్య మహర్షి కొంతకాలం తపస్సు చేశాడట. ఈ కేవ్లోకి వెళ్ళడానికి 120 మెట్లు స్ట్రెయిట్గా ఉంటాయి. న్యాచురల్గా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని ఆకారంలో పడమటి వైపు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మన యాగంటి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం రండి.
వెంకటేశ్వర స్వామి మొదటి పాదం యాగంటి, రెండవ పాదం దేవుని గడప, మూడవ పాదం తిరుమలలో పెట్టారండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అనుకుంటూ ఉన్నారు. ఈ కేవ్లోనే శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. మన యాగంటి టెంపుల్ దర్శనం మొత్తం అయిపోయింది. దాని తర్వాత మన నిత్య అన్నదాన కార్యం ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ మనం భోజనం చేసి నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.